దిస్ ఇస్ శ్రీధర్ కడారి, సీనియర్ జర్నలిస్ట్, మేనేజింగ్ ఎడిటర్, విమీడియా న్యూస్. భారతదేశ సైనికుల గొప్పతనం ఏంటి, త్రివిధ దళాల గొప్పతనం ఏంటి, పినాకిల్ జనరేటర్స్ అధినేత సత్తిరెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్క జీవికి జననము మరణము ఉంటుందని సో వాళ్ళకు తెలుసు. ఈ జననంలో నుంచి మనము మన దేశానికి కావచ్చు, మన సొసైటీకి మనం ఏం చేసాము అనేది ఒక భావన అనేది అతి గొప్పది. మనం ఎంత ఆస్తులు సంపాదించాము, ఎంత గొప్పగా జీవించాము కాదు, ఈ జనన మరణము ఈ టైంలోనే ప్రతి ఒక్కరికి మరణం తథ్యం. కానీ ఈ సమయంలో ఒక మనిషి కోసం, ఒక కుటుంబం కోసం చేస్తే గొప్పవాడు అంటాం. ఓకే, అదేవిధంగా ఒక కాలనీ కోసమో, ఒక జిల్లా కోసం చేస్తే అతి గొప్పవాడు అంటాం. అట్లాంటి ఒక దేశం కోసము వాళ్ళ ప్రాణాలు అర్పిస్తూ వాళ్ళు పని చేస్తున్నప్పుడు ఆ పిల్లలు కానీ, తల్లులు కానీ, భార్యలు కానీ చాలా సంతోషపడతారు. డెఫినెట్గా సైనిక కుటుంబాలు త్యాగాలు మరవలేదు. అన్నీ తెలిసి కూడా వాళ్ళ కొడుకును కానీ, కూతురును కానీ వాళ్ళ సైన్యంలో పంపించారంటే వాళ్ళ యొక్క ఆనందం, దేశం పట్ల ఉండే ప్రేమ, గౌరవం అని చెప్పచ్చు. తప్పకుండా అండి. మన యొక్క దేశ సైనికులు ఎక్కడ కనపడినా, సైనికుల గురించి వినినా ఆసక్తికరంగా ఉంటుంది. సైనికులు కనపడిన వెంటనే వాళ్ళ దగ్గరకు వెళ్ళి సైనికులకు సల్యూట్ కొట్టడం మన యొక్క బాధ్యత. అంతే గౌరవం మన భారతీయ పౌరులు ఎవరైనా కూడా ఒక రైల్వే స్టేషన్లు కానీ, ఒక ఎయిర్పోర్ట్లు కానీ ఎక్కడ కూడా ఒక రకమైన మన బడాబాయి, మన అన్న తమ్ముళ్ళు ఉన్నారన్న ఒక గౌరవంతో వాళ్ళ దగ్గరకు పోయి సల్యూట్ కొట్టి వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఎక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు మంచి అనుభూతి కలుగుతుంది. మనము వాళ్ళకి ఏమైనా నిధి అవసరం వచ్చినా కూడా అన్కండిషనల్గా మన శక్తి మేరకు, తమ శక్తి మేరకు అందరూ కూడా వారికి సహకరించాలి. మనం సహకరిస్తుంటాం.